అహల్య వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. రాజుగారు వచ్చి అహల్యను గౌతమ్ని ఇద్దరిని కలపాలని డిసైడ్ అయిపోతాడు. ఎందుకంటే భానుమతి మాటలు వింటాడు. వాళ్ళిద్దరిని విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. బారసాల అయిపోయిన తర్వాత ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోమని చెప్పేసి మాట ప్రకారంగా అహల్య ఒప్పుకుంటుంది. ఈ లోపల వీళ్ళిద్దరిని కలిపితే ఎలాగైనా ఇక బాబైనా వీళ్ళిద్దరిని విడగొట్టకుండా చేయాలని చెప్పేసి రాజుగారు వెంటనే ఇక లెటర్ రాసి పక్కన పెడతాడు బాబు దగ్గర. గౌతమ్ వెంటనే డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి వెళ్ళి లోపలికి వెళ్తాడు. బాబు పక్కన లెటర్ను చూస్తాడు, చదువుతాడు. ప్రేమతో సంతోషంతో ఎగిరి గంతేస్తాడు. అహల్య వెంటనే రూమ్లోకి వస్తుంది. ఇక అహల్య ప్రేమించినట్టుగా తన మనసులో తానే చాలా సంతోషపడుతూ వెంటనే అహల్యను ఎత్తుకొని గిర్ర గిర్ర తిప్పుతుండగా, ఏంటి గౌతమ్ గారు ఏమైంది, ఇంత సంతోషంగా ఉన్నారే అని చెప్పేసి అడుగుతుండగా, ఇన్ని రోజులు నా కళ నెరవేరింది. అసలు నా వైపునే నా ప్రేమ ఉందనుకున్నా, కానీ నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని తెలిసిపోయింది. చాలా సంతోషం, అంటే చాలా సంతోషంగా అని చెప్పేసి నుదుటిన ముద్దు పెడుతూ ఉంటాడు. ఏంటి లెటరు, ఎక్కడిది, అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదని చెప్పేసి అహల్య అంటుండగా, నువ్వు రాసిన లెటర్ నీ మనసులో మాట నాకు నేరుగా చెప్పకుండా బాబు అదే నా కొడుకుతో చెప్పించాలని వాడి పక్కన నువ్వు లెటర్ రాసి పెట్టావు కదా, ఆ లెటర్ గురించి. నేను లెటర్ రాశానా? నేనెందుకు రాశాను గౌతమ్ గారు? అబ్బా అబద్ధం ఆడకు అహల్య, చాలా సంతోషంగా ఉంది. ఎంత ఎగ్జాక్ట్గా తెలుసా, అసలు గాళ్ళు తేలినట్టుగా అనిపిస్తుంది. అసలు ఎంతలా అంటే అంతలా అనిపిస్తుంది. ఫస్ట్ టైం నా లైఫ్లో పుట్టి పెద్ద ఎరిగిన ఇంత మట్టుకు కూడా ఎప్పుడు నాకు ఇంత ఎగ్జైట్ అనిపించలే. కానీ నువ్వు మాత్రం నీ మనసులో మాట చెప్పావు చూసావా, అసలు ఎంతలా మాటలు లేవు, అసలు అవధులు కూడా ఆగట్లేదు అనే విధంగా సంతోషంతో హ్యాపీ ఫీల్ అవుతుండగా, నేను లెటర్ రాయడం ఏంటి, అసలు నా మనసులో మాట చెప్పడం ఏంటి, గౌతమ్ గారు పొరపాటు పడ్డారా అని లెటర్ చూసి చదివేస్తుంది. అయ్యో దేవుడా, ఇది ఎవరో రాస్తే నేను రాశాననే అపార్థంలో గౌతమ్ గారు ఇంతలా నన్ను ప్రేమిస్తున్నాడా? ఈ ప్రేమను దూరం కొట్టుకొని నేను ఎలా వెళ్ళను? ఇప్పుడు ఇంతలా ప్రేమించే భర్త, ప్రేమగా చూసుకునే ఈ కుటుంబాన్ని మొత్తం దూరం చేసుకొని నేను ఎందుకు వెళ్ళాలి? ఏ కారణంగా వెళ్ళాలి? తెలిసి తెలియక గౌతమ్ నా మెడలో తాళి కట్టాడు. అలాంటప్పుడు మాట ప్రకారంగా ఈ ఇంటికి వంశాన్ని ఇచ్చాను. నేను ఎందుకు వెళ్ళాలి? ఇలా చూస్తూ ఊరుకోకూడదు. ఇలాంటి ప్రేమను దూరం చేసుకుంటే తిరిగి మళ్ళీ ఈ ప్రేమ నాకు దక్కదు. ఏదో త్యాగం చేసి నా కొడుకును వదిలిపెట్టి, నా భర్తను వదిలిపెట్టి నేను వెళ్ళను. ఏదైతే అది జరిగింది. నేను ఇక భానుమతి అమ్మతో మాట్లాడతాను. తను ఏ నిర్ణయం తీసుకున్నా సరే నేను ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండనని చెప్పేసి కరాఖండిగా మాట్లాడతాను అని కాస్త ధైర్యం తెచ్చుకుంటుంది. ఎందుకంటే గౌతమ్ మనసులో కూడా తను ఎక్కువగా ఉందని అతని మనసులో ప్రేమను బయట పెట్టేసరికి కాస్త ధైర్యం వస్తుంది అహల్యకు. ఎలా అయితే అలా జరిగింది. ఇంటికి నేను కోడల్ని అలా అని చెప్పేసి పిరికి దానిలాగా పారిపోతే ఇప్పుడు నా భర్తను, నా కొడుకుకు నేను అన్యాయం చేసిన దానవుతాను. ఎల్టీ పరిస్థితిలో నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోను అనే విధంగా నిర్ణయించుకుంటుంది. ఈలోపు భానుమతి దగ్గరికి నేరుగా వెళ్తుంది. ఏంటే ఇలా వచ్చావు? ఓహో, వెళ్ళడానికి ముందుగా ప్రిపేర్ అయ్యి వచ్చావా? ఇప్పుడు వెళ్ళిపోతున్నావా? సరే, సట్టబుట్ట సర్దుకొని త్వరగా బయలుదేరే. బారసాల రాకముందుకే వెళ్తానని చెప్పేసి చెప్పడానికి వచ్చావానే అని భానుమతి అడుగుతుంది. లేదండి, నేను చెప్పడానికి రాలేదు. శాశ్వతంగా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోను అని చెప్పడానికి వచ్చాను అనేసరికి భానుమతి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావే? మతుండే మాట్లాడుతున్నావా? మతి ఉండే మాట్లాడుతున్నాను. ఈ ఇంటికి కోడలుదైం కాబట్టి మాట్లాడుతున్నాను. ఈ ఇంట్లో నాకు అధికారం ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. గౌతమ్ భార్యగా మాట్లాడుతున్నా. ఈ ఇంటి పెద్ద కొడుకుగా అర్హత అన్నీ ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా. ఏంటే నోరు లెగుస్తుంది? నాకేం నోరు లేగదేవండి. ఎందుకంటే ఇన్ని రోజులు ఏం కోల్పోయానో ఇప్పుడు అర్థమైంది. ఇన్ని రోజులు ఇంటి అసలు నాకు ఎలాంటి సంబంధం లేదనుకున్నా, కానీ నా కొడుకుతో ఇంకా సంబంధం ఎక్కువ మొదలైంది. అలాంటప్పుడు నాకు ఇంటికి బంధం ఉన్నప్పుడు నేను ఎందుకు తప్పు చేశానా బట్టి వెళ్ళిపోవానా? ఆ తప్పేంటో మీరు చూపించండి. అప్పుడు మీరు చెప్పకముందే మీ అందరి కాళ్ళు మొక్కేసి వెళ్ళిపోతాను నేను తప్పు చేసినానంటే. ఇప్పుడు మీరు నిజం చెప్పలేరు, నన్ను బయటికి పంపించలేరు. అలాంటప్పుడు నేనెందుకండి వెళ్ళాల్సింది? ఏంటే ఎవరంట చూసుకొని ఇంతలా మాట్లాడుతున్నావు, ఎగిసి పడుతున్నావు? ఒసై చెప్తున్నా విను. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నిన్ను మెడల్ పట్టుకొని బయటికి గెంటేస్తానే. నా వంశాంకురం ఉన్నంత వరకే నువ్వు ఇంట్లో ఉండాలని చెప్పేసి అన్నాను.
వాడి కని నా చేతిలో పెట్టి వెళ్ళాలని చెప్పేసి అన్నాను. కానీ బారసాల అన్నావు. బారసాల అయిపోయిన తర్వాత వెళ్తా అన్నావు. ఇప్పుడు ప్లేట్ ప్రేయించి మాట్లాడుతున్నావేంటి? ప్లేట్ ప్రేయించి మాట్లాడట్లేదమ్మా, నిజాన్ని మాట్లాడుతున్నాను. అసలు నేనేం తప్పు చేశానని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. మీరు వెళ్ళిపోమంటారు అంటే నేను తప్పు చేశానని వెళ్ళిపోయినట్టు లెక్క కదా. అందుకే వెళ్ళనని చెప్తున్నాను. వెళ్ళకపోతే నీ జుట్టు పట్టుకొని బయటికి గెంటేస్తానే అని వెంటనే ఇక అహల్య మీదకి చెయ్యెత్తుతుంది. వెంటనే చెయ్యి పట్టుకుంటుంది. ఎవరండి మీరు? ఎవరండి? అసలు నా మీద చెయ్యి ఎత్తే అధికారం నీకు ఎవరిచ్చారు? నేను తప్పు చేశానా? ఈ ఇంట్లో తప్పు చేసి అడుగు పెట్టానా? అవునే, తప్పు చేశావు. ఈ ఇంటికి అతిథి కోడలు అనుకున్నాను. గౌతమ్ ఈ ఇంటికి అతిథిని కోడలుగా తెస్తే మా కుటుంబాలు 2 కుటుంబాలు హ్యాపీగా ఉంటాయనుకున్నా. కానీ ఇదంతటి కారణం నువ్వే కదనే. నా మనవనికి ఏం మాయ చేశావో వాడితో తాళి కట్టించుకున్నావు. ఈ కుటుంబాన్ని ముక్కలు చేశావు. ఇప్పుడు ఏం తెలియనట్టు నాటకం ఆడుతున్నావేంటి? అది నా తలరాతం బట్టి అలా జరిగింది. నేను ఎవరి జీవితాన్ని సర్వనాశనం చేయడానికి గౌతమ్ జీవితంలోకి రాలేదు. కొన్ని కారణాల వల్ల అతని జీవితంలోకి వచ్చాను. అనుకోకుండా ఇంటి కోడలయ్యాను. ఇప్పుడు అందరూ నాతో సంతోషంగా ఉంటారని, నాకు ఎవరు లేని టైంలో అండగా ఉన్నారని సంతోషపడ్డాను. కానీ ఈ సంతోషాన్ని నేను దూరం చేసి మళ్ళీ నేను నరకం చూడలేను. అందుకనే మీకు కరాఖండిగా చెప్తున్నాను, ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని, నా కొడుకును, నా భర్తను వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు అనే విధంగా అహల్య ఒక్కసారిగా మాట చెప్పేసరికి భానుమతి కుంగుతుంటుంది. ఈలోపు ఈ మాటలు అవంతిక మొత్తం వినేస్తుంది. కోపంతో ఇక అహల్య వెళ్ళిపోతుంది కదా. ఆహా, ఏమన్నా ఉందా ట్విస్టు? చూసావా నానమ్మ, ఏదో అంటివి బారసాల వరకు వెళ్తుంది అని చెప్పేసి మీరే మాట్లాడుకుంటున్నారు. అది ఏకుమేకై ఏకంగా నీ నెత్తి మీద భరతనాట్యం చేస్తుంది. ఇప్పుడు అది ఎలా వెళ్తుంది అంటున్నావు? అస్సలకే వెళ్ళదు. ఇప్పుడు ఈ ఇంటికి కోడలనంటూ నిజాన్ని బయట పెట్టింది. నువ్వు ఏ విషయంలోనైనా దూరి నిజాన్ని బయట పెట్టక ఒకవేళ బయటికి గెంటేసినా తప్పు నీదని చేస్తుంది. ఈ ఇంటికి కోడల్ని నువ్వు పంపించే అధికారం లేదంది. రేపు ఆస్తి కూడా నాన్న చేత రాంచుకొని ఆ తర్వాత వాళ్ళని కూడా గెంటేస్తుంది. చెప్పాను కదా, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారే. జాగ్రత్త, మమ్మల్ని మాత్రం దూరం పెట్టావు కదా, ముందు జాగ్రత్తగా చెప్పాను. కానీ విన్నావా? ఈరోజు చూడు, అది ఏకుమేకై నీ నెత్తి మీద కూర్చొని ఎన్ని మాటలు మాట్లాడుతుందో. అనేసరికి వదిలిపెట్టనే, దాన్ని వదిలిపెట్టను. ఈరోజు నాకు ఎదురు తిరుగుతుందా? ఎలా ఎదురు తిరుగుతుందో, ఎలా ఇంట్లో ఉంటుందో దాన్ని చూస్తాను. ఎవడికి పుట్టిందో తెలియదు, అది నా ఇంట్లో ఉండి కోడలుగా పెత్తనం చేస్తుందా? ఈ భానుమతి చూస్తూ ఊరుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇదే చేతులతో దాన్ని జుట్టు పట్టి బయటికి గెంటేసేదాకా కూడా వదిలిపెట్టను, నిద్రపోను. అది చూస్తేనే నానమ్మ నువ్వు బయటికి గెంటేస్తావో నిన్నే బయటికి గెంటేస్తుంది. అవంతిక, అయ్యో నా మీద అరవడం కాదే, ఇందాక అది అరిచింది కూడా దాని మీద అరువు. అయినా నాకేం అవసరం, పదండి అని అవంతిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.